హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఇప్పుడే మీరు వీడియో చూసింటారు కదా. ఈ వీడియో చేయడానికి గల ముఖ్యమైన కారణం ఏమంటే, ఈ ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ ఏం చేసిండంటే, కొంతమంది స్త్రీలను చేర్చుకొని బైబిల్ గురించి, క్రిస్టియానిటీ గురించి తప్పుగా ప్రచారం చేస్తున్నాడు. అందుకే ఈ వీడియో చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా స్త్రీలను పెట్టుకొని మాట్లాడుతుండ కదా, వీళ్ళ యొక్క మనుధర్మ శాస్త్రంలో స్త్రీల గురించి ఏం రాయబడి ఉందో అక్కడ కూర్చోండే వాళ్ళు ఎవరికి తెలియదు అనుకుంటా. అందుకే ఈ వీడియోలో స్త్రీల గురించి మనుధర్మ శాస్త్రంలో ఏమని రాయబడి ఉందని మనం చూద్దాము. చూడండి, చూసేటప్పుడు స్త్రీలను కుక్కలతోనూ పందులతోనూ సమానంగా పోల్చుట. చూడండి, మనుధర్మశాస్త్రము 3వ అధ్యాయము 239వ శ్లోకం. ఇక్కడ కానీ చూసేటప్పుడు శ్లోకం యొక్క తాత్పర్యాన్ని కానీ చూస్తే, చండాలుడు, పంది, కోడి, కుక్క, రజస్వల, నపుంసకుడు వీరును శ్రాద్ధ భోక్తలకు బ్రాహ్మణులను చూడరాదు, కావున అవి వారిని చూడకుండానట్లు చేయవలయును. చూడండి, ఇక్కడ ఏమని రాసుకుని ఉంటారంటే, చండాలుడు, పంది, కోడి, కుక్క, రజస్వల, నపుంసకుడు. వీళ్ళల్లో అందరూ మీకు తెలుసు, రజస్వల అనే వాళ్ళు ఎవరిని సంబోధిస్తారంటే స్త్రీలను. చూడండి, స్త్రీలను చండాలుడు, పంది, కుక్క, నపుంసకుడితో స్త్రీలను పోలుస్తూ ఉండరు. వీళ్ళేం చేయాలంట, బ్రాహ్మణులను చూడరాదంట. చూడండి, బ్రాహ్మణుల్ని చూడకూడదంట. బ్రాహ్మణులు ఎక్కడ ఉంటారంటే దేవాలయాల్లో ఉంటారు. వాళ్ళ యొక్క దేవుళ్ళకి వాళ్ళ పూజలు పునస్కారాలు జరిగిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళను స్త్రీలు చూడకూడదంట. అంటే చండాలుడు, పంది, కోడి, కుక్క, రజస్వల, నపుంసకుడు వీళ్ళు వాళ్ళని చూడకూడదంట. వాళ్ళని చూడకుండా ఉండేటట్టు చేయాలంట. ఇప్పుడు చూడండి, ఆడ కూర్చొనేసి అందరూ మాట్లాడుతూ ఉండరు. ఒక ఆమె వచ్చి లేచి నిలబడుకొని క్రిస్టియానిటీ గురించి, క్రైస్తవుల గురించి ఒక కట్టుకథగానే చెప్తా ఉంది ఆమె. అయితే ఆమె తెలుసుకోవాల్సి ఉండే ఒక విషయం ఏంటంటే, స్త్రీలను పందులు మళ్ళా కోడిలతో పోలుస్తూ ఉండరు. మళ్ళా బ్రాహ్మణులు చూడకూడదంట వాళ్ళని. అంటే ఈ మనుధర్మశాస్త్రం కానీ పాటిస్తే, మనుధర్మశాస్త్రాన్ని కానీ స్ట్రిక్ట్గా కానీ జరిగించినట్లయితే మీరు ఆ గుడిలో ఎంట్రన్స్లో కానీ ఉండేదానికి అర్హత లేదు మనుధర్మశాస్త్రం ప్రకారం. ఇది నా మాటలు కాదు, మీరు ఒకసారి ఆలోచించాలా. మీరు ఎవరైనా కానీ ఈ వీడియో కానీ చూస్తే ఈ ప్రవీణ్ని మీరు ఇవన్నీ చూపించి మీరు ప్రశ్నలు అడగాల. ఏం ప్రవీణ్ ఇలా చెప్పినావు కదా, అయితే మనుధర్మశాస్త్రంలో ఇలా ఉందే, ఇలా రాయబడి ఉంది ఏందని మీరు ప్రశ్నించాలా. అందుకే ఈ వీడియో చేస్తున్నాం. ఈ వీడియో కేవలము ప్రవీణ్కి మాత్రమే వర్తిస్తుంది, మిగిలిన మంచి హైందవుల కొరకై మాత్రం కాదు. ప్రవీణ్ ఇలా ఊరు తిరిగి క్రైస్తవుల గురించి తప్పుగా ప్రచారం చేస్తున్నారు కదా, కాబట్టే ఈ వీడియో చేస్తున్నాము. విఘ్నులైన హైందవ సహోదరులు ఈ సత్యాన్ని తెలుసుకోండి. ఈ వీడియో కానీ మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరెన్నో సత్యాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో గురించి మీ యొక్క అభిప్రాయాన్ని మాకు తెలపాలంటే కామెంట్ ద్వారా మాకు తెలపండి. ఇంకొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం. అంతవరకు దేవుడు మిమ్మల్ని కాపాడును గాక. ఆమేన్.